ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు? ఇంకా తెల్లారలేదుగా. ఫోన్ చేసి నీతో చెప్పాను కదమ్మా, మా ఫ్రెండ్ కి ఒంట్లో బాగాలేదని. ఎందుకు బాగుంటుంది? నీకు ఒంట్లో బాగలేదు, నీ ఫ్రెండ్ కి ఒంట్లో బాగలేదు. మీ ఇద్దరేనా? ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా రాత్రంతా మీతో పాటు ఉండాలి. నాన్న, ఒంట్లో బాగలేకపోతే బయటికి వెళ్ళడం ఎందుకే? ఇక నుంచి నువ్వు నీ ఫ్రెండ్ ఇంట్లో కూర్చోండి, నేను మీ అమ్మ కలిసి బయట కూర్చొని వచ్చిన విధులందరికీ ఓ రిజిస్టర్ పెట్టి పేర్లు నోట్ చేసుకుంటూ ఉంటాం. బరి తెగించి బజార్ని పడితే చూస్తూ ఊరుకుంటాను అనుకోకు, నేను చంపేస్తాను. కట్నం ఖర్చు రెండు కలిసి వస్తాయి. నేను ముందే చెప్పానా, ఇది కాలేజీకి వెళ్తాం చదువుకోవడానికి కాదే, అడ్డమైన తిరుగులు తిరగడానికని. నీకు లాభం లేదు, దీన్ని పెళ్లి చేస్తానంతే. మీరంతా వెళ్ళిపోతుంటే నన్ను ఒంటరిగా ఎలా ఉండమంటారు? అందుకే టూర్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చేసాను. మరీ మంచిది. సాయంత్రం అక్కడికి వెళ్ళాలన్నావు కదా. విష్ణు, ఎవరు రావిడి? మీ అమ్మ? మా అమ్మ కాదురా, పని మనిషి. నువ్వు ఒకసారి లోపల రా. ఓకే సార్. మరి అరగుండ ఎవడరా? ఆయనకు అది కీపు, దానికి వాడు కీపు. టోటల్ గా వాడు వికెట్ కీపర్ అన్నమాట. త్వరగా పదండి రా. తీసుకో. అబ్బా, ఇంకా పూజ రాలేదేంటి? అసలు వస్తుందంటావా? అదిగో వచ్చేసింది. హరీష్, బాబాయ్, ఈ పొలాలు, ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉన్నాయనుకో. ఊరుదరు వచ్చాక నీకు మొత్తం అద్భుతంగా కనిపిస్తుందిరా. నేను దమ్ము కొట్టుకుంటాను, మీరు ప్రొసీడ్ అవ్వండి. సరే. ఈ ఊర్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి రోయ్. రే నోరు జాగ్రత్త, తేడా వస్తే నీ కలర్ మారేదాకా కొడతారు. మనకి ఇవన్నీ కామన్ కదమ్మా. రే రండ్రా. వాడిని చూసి మా అక్కకి జ్వరం వచ్చేసిందే. ఎక్స్క్యూజ్ మీ, మీది ఊరేనా? మాది ఊరు కాబట్టి ఈ ఊళ్ళో ఉంటున్నాం. అయ్యి బాబాయ్ బాబాయ్, విలేజ్ టైప్ జోకులు భలే వేస్తారండి మీరు. ఇంతకీ మీదే ఊరు? హైదరాబాద్ పక్కన సికింద్రాబాద్. మా ఊరి పేరు చెప్పాము, మరి మీ ఊరి పేరు చెప్పరా? మాది కొవ్వూరు పక్కన తాళపూడి. మాకు కావాల్సింది కూడా తాళపూడే. అంటే మీకు ఈ ఊళ్ళో బంధువులు ఉన్నారా? లేరు, కలుపుకుంటే ఉంటారు. మా వాడికి మ్యాచ్ ఫిక్సింగ్ చేద్దామని వచ్చాం. ఈ ఊళ్ళోనా? ఎవరా అమ్మాయి? ఒకసారి మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. రే, ఆ అమ్మాయి పేరు కూడా నాగలక్ష్మి కదరా? అవునరా అవునరా. మీ నాన్నగారి పేరు? సత్తిపండు. రే, నీ కాబోయే మామ పేరు కూడా సత్తిపండే కదరా? అవునరా. చూడండి, మీరేదో పొరపాటు పడ్డారు. వాళ్ళ అడ్రస్ ఏంటో కరెక్ట్ గా చెప్పండి. అది ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. నాగలక్ష్మి, డాక్టర్ సత్తిపండు, అప్పనవారి వీధి, తాళపూడి. పోస్టల్ బల్ స్టాంప్ కుద్దినట్టు ఇదే ఊరు, ఇదే అమ్మాయి, అదే సత్తిపండు. రే, నీ ఫిక్స్ చేసిన అమ్మాయి ఏ అమ్మాయి రా? మామా, అత్త సూపర్ ఉందిరా. సిగ్గుపడుతుంది చూడరా. అయ్యి బాబాయ్ బాబాయ్, అత్తయ్యకి సిగ్గుపడతాం కూడా వచ్చి చూడరా. ఆహా, హరీష్, విష్ణు దిగండి రా, దిగండి. రే హరీష్, దిగరా, త్వరగా త్వరగా దిగండి రా. చూసి దిగిరా. సార్ ఆటో కావాలా సార్? నాకు డ్రైవింగ్ రాదయ్యా. అబ్బా, నేను చెప్పేది మిమ్మల్ని తోలుకోమని కదా సార్. మీరు ఎక్కడ దిగాలో చెప్తే నాకు డ్రాప్ చేస్తాను. ఈ ఊర్లో చీప్ అండ్ బెస్ట్ లాడ్జ్లు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేదు, మాయ లాడ్జ్ అని 5 స్టార్ లెవెల్, రేట్ మాత్రం మీ లెవెలే. లాడ్జీ కానీ తేలిక తీసి పారేకండి సార్. పెద్ద పెద్ద అందరూ ప్యాకులు నేర్చుకుంది ఆ లాడ్జీలోనే. విఐపీలు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, బిజినెస్ మ్యాగ్నెట్లు ఎవరైనా సరే ఆ లాడ్జీలో దిగవలసిందే. ఆ లాడ్జీలో దిగితే మీ ప్రెస్టేజ్ పెరిగిపోతండి. గొప్ప లాడ్జినా? బాబాయ్, అక్కడికి వెళ్దాం పద. ఎక్కడి మీటర్ వేసుకో. మా ఊళ్ళో ఆటోలకి మీటర్లు ఉన్నా తిరగండి బాబు. మరి డబ్బులు ఎలా ఇవ్వాలయ్యా? ఎలాగోలా చూసుకుందాం, మీరు ఎక్కడే. ఎక్కడ మారుస్తా? అమ్మా, మీరు ఎలాగ కూర్చోండి. అన్న బేవరాజ్ అన్న, మన ప్యాసింజర్లకి రూమ్ కావాలన్నా. ఏంటి టూరిస్ట్లా? కాదు, టెర్రరిస్టులు. ఇక్కడే 2 రోజులు ఉండి లోకల్ ఎమ్మెల్యేని చంపేద్దాం వచ్చాం. ఏంటో కుర్రోళ్ళు మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నారండి. అందుకే మరి యాక్సిడెంట్ కాకముందే రూమ్ ఇచ్చేయండి. అసలు మీరు తెలుగులేనా? ఇంతసేపు తిరుగుడు కదా మాట్లాడుతున్నాం. మరి అమ్మాయిలు దేవురు? మా ఊరే. మీదేవురు? అమ్మాయిల ఊరే. ఏంటి వివరాలు అడుగుతుండే అంత ఎటకారంగా మాడుతున్నావు? ఆ అమ్మాయిల మొఖాలు చూస్తున్నా బొంబాయిలా ఉన్నారా? ఇదిగో అసలు రూమ్ ఉందా లేదా? కోపడద్దన్న, మన బేవరాజ్ అన్న తెలుగు అంటే ప్రాణం ఇచ్చేస్తాడు. వీడి ప్రాణాలు ఎవరికి కావాలి?
మాకు రూమ్ ఇస్తే చాలు. రూములు లేవు. ఆ మాట ఇంత లేట్ గానే చెప్పేది? అంత సీరియస్ వద్దు. ఇదిగో ఒక్క రూమ్ ఉంది, కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటారా మడుగు. కామెడీ వద్దు, మేము అడిగింది ఒక్క రూమే. అడ్వాన్స్ 1000 రూపాయలు, అద్దె 700. ఆ, ఒక్క రూమ్ కి అద్దె 700. మరి బాత్రూమ్ ఉందండి. బాత్రూమ్ లో ఆయన్నే ఉంచుకోమను, రూమ్ లో మేము ఉంటాం. అది కదన్నా, రూమ్ రెంట్ 400. పోలీసులు 300 ఇవ్వాలి కదా. ఆ, పోలీసులు కూడా మాతో ఉంటారా? అది లోకల్ ట్యాక్స్ అన్నా, ఎక్స్ట్రా. రేయ్ ఇంకా చేసేదే ఉంది, డబ్బులు ఇచ్చారా? మాయలా చిన్నప్పుడు అనుకున్నా, ఇక్కడ ఎవడో పెద్ద మాయగాడు ఉంటాడు. మీరు ఒకళ్ళండి బయట మేడం లో మీరు లోపల పదాలు చెప్తాను. ఏ బాయ్, వీళ్ళందరినీ రూమ్ నెంబర్ 1కి తీసుకెళ్ళు. ఎవడో గురుగారు, ఇక్కడ మీకు ఏం కావాలని దొరుకుతాయి. సిగరెట్లు, డ్రింకులు, కండోమ్స్, బాయిలర్. ఉండవా కంగారు పెడతామండి, బాయిలర్ తెప్పించమన్నా. ఇచ్చేస్తే వెళ్ళిపోతాను కదా. ఇస్తాంలేవా కంగారండి, చంపేస్తామండి ఊరికని. అమ్మ బేరాలు ఉంటాయి. ఉంటాయి, మాకు లేవండి. రండి సార్. ఇదే సార్ మీ రూమ్. రండి సార్, ఇదే రండి మరి. బాబాయ్ ఆ బ్యాగ్లను సర్దేసాయి. ఇంకా నయం, మీ చెట్టీలు ప్యాంట్లు విప్పి లుంగీలు కట్టమనలేదు. ఏంట్రా నీ పేరు? గటోజనం సార్. అదేం పేర్రా, దద్దోజనంలా? వెళ్ళమంటారా సార్? అది రేయ్ ఓ 10 కొట్రా. వెళ్ళు. సార్, ఈ రూమ్ కు హిస్టరీ ఉంది సార్. పిలవయ్యా. సార్, చెప్పకపోతే మీరే వెళ్ళిపోతారు సార్. అయితే చెప్పు. ఆ ఫ్యాన్ చూసారా? ఆ ఫ్యాను గిర్రును తిరుగుతుందండి. ఊడి మీద పడితే ఉన్న బలంగా చచ్చాడండి గతంలో ఒకడు. ఇక వాటర్ అండి, ట్యాప్ తిప్పితే బుస్ అని సౌండ్ వస్తుందండి, కానీ వాటర్ రాదండి. ఇక బెడ్ అండి, ఇద్దరు ఎక్కితే విమానం అండి, 3 ఓడి ఎక్కితే ముక్కలు ముక్కలేనండి. రే ఆపరా, చెప్పించాలు, వెళ్ళు. నమస్తే సార్. బాబాయ్, నాకు బాగా ఆకలేస్తుంది. నాకు కూడా ఆకలేస్తుంది బాబాయ్, తినడానికి ఏమైనా తీసుకురాకూడదా? మంచి బిర్యానీ తెస్తాను. ఇదిగో. ఒరే హరీష్, పదరా పోదాం. నేను రాను బాబాయ్, నా చచ్చిన నిద్ర వస్తుంది. ఒరేయ్ చంపేస్తాను, డబ్బులు తీసుకో. పదరా, వస్తున్నాగా. వయసుకి మరా మర్యాద. అలాగేనండి. ఏంటి రూమ్ లో డిస్టర్బెన్స్ ఉందని బయటికి వెళ్ళిరా? ఒరేయ్ నాకు కోపం వస్తే ఎక్కడ కొడతాను నాకే తెలీదు, డాటర్స్ పగిలిపోతాయి. రెడీ ఫుల్. ఏమన్నాడు బాబాయ్? వాడు చెప్పింది ఏమిటో నీకు అర్థం కాకపోవడమే బెటర్. పద. ఏంటో. ఏయ్ ఈరోజు ఒక్క కేసైనా బుక్ చేయాలరా, లేకపోతే మన ఎస్సే ఒప్పుకోడరా బాబు. ఏంటి భీమరాజు, బిజినెస్ ఎలాగుంది? ఈ ఏళ్ళ దాకా బాగానే ఉంది. ఏంటి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడు వచ్చేసారు. అప్పుడు చిల్లరకు వచ్చాం, ఇప్పుడు కేసుకొచ్చాం. ఇదిగా ఒక్క కేసైనా బుక్ చేయకపోతే మా మీద కేసెడతా అన్నాడు మా ఎస్ఐ. నిజమే, కానీ ఇప్పుడు ఉన్న కస్టమర్స్ అంతా రెగ్యులర్ కస్టమర్స్. మరి ఓహో, మరి ఇదిగా ధర్మరాజు హరిశ్చంద్రుడు నీ కస్టమర్స్ ఏంటని మాట్లాడక. నీ కస్టమర్స్ ఎవరో మాకు తెలిసే. తెలిసేందుకు వచ్చినట్టు. నీకు అంత ఇబ్బంది అయితే ఎస్ఐ గారికి ఒకసారి కనబడు, ఆయన చూసుకుంటాడు. అయ్యో బాబోయ్, అంత పని మాత్రం చేయగలే బాబు. 1 నెంబర్ రూమ్ ఫ్రెష్ క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోండి. అది బిజినెస్ టాక్టిక్స్ అంటే. అది వెళ్ళటం కాదని చెప్పావా? ఏట్రోయ్, డిఎస్పీ గారు అల్లుడు అయినట్టు అంత పో చేస్తున్నావు. నడు సార్, మేము అలాంటి తప్పేం చేయలేదు. ఏంట్రా అర్ధరాత్రి పూట రూమ్ తీసుకుని అమ్మాయిలతో ఏం చేస్తున్నారా? వాళ్ళు ఎదురుగుండా కూర్చోపెట్టుకుని భజన కీర్తనలు పాడుతున్నారా? భక్తితో భజన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అయినా అమ్మాయిలు ఎక్కడ పెట్టారా? జంపులు నేర్చిన జింకల్లా ఉన్నారు. మాటలు మర్యాదగా రాని. ఏంట్రోయ్, నువ్వు కోడినాగలా బస్సులు కడుతున్నా. పద, పోలీస్ స్టేషన్ లో నీకు మంచి మర్యాద చేస్తాం. పద. ముందెక్కు. ఎక్కడే బాబాయ్, మన వాళ్ళని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఎందుకే ఏడుస్తారు? పాపం ఫస్ట్ టైం కదే. ఏడవకండమ్మా, అలవాటైతే అంతా ఈజీగానే ఉంటుంది. లేరా మూతి మీద మీసాలు కూడా లేవు, పెద్ద పోర్టుగలరా మీరు? అమ్మాయిలు కావాల్సి వచ్చారా? ఏంట్రా ఏంట్రా చూపు? నువ్వు నిలబడు. సుబ్బరాజు, ఆ చెత్త గ్యాంగ్ తీసుకెళ్ళు. పదండి. భయపడకండమ్మా, అనుభవం వస్తే ఏమి భయం ఉండదు. పతివ్రతలు ఏం నీతులు చెప్తున్నారే. పదండి. నమస్తే నమస్తే జీవి గారు, కూర్చోండి. రేయ్, జీవి గారికి ఒక కోకోకోలా తీసుకురా. ఇప్పుడేం వద్దు, అర్జెంట్ గా వెళ్ళాలి. మీరేంటి చాలా రోజుల తర్వాత స్టేషన్కి వచ్చారు? నిన్న రాత్రి ఎక్కడో మందేసి హోటల్ అద్దం పగలు కొట్టాడని మా డ్రైవర్ లోపలేశారంటగా. అతను మీ డ్రైవరా? మరి ఆ మాట చెప్పడే. ఏ కానిస్టేబుల్, ఏమయ్యా, నిన్న రాత్రి నువ్వు జీవి గారి డ్రైవర్ అని చెప్పనొచ్చుగా? వాడికి అతి తెలివే గానీ అంత తెలివి లేదులేండి.
ఈ మాత్రం దానికి మీరు రావాలా? ఒక ఫోన్ చేస్తే సరిపోయేది. అస్తమానం ఫోన్లేనా? పర్సనల్ గా కలుద్దామని వచ్చాను. వీళ్ళెవరు? వీళ్ళు ఏ టైప్ బిజినెస్ వాళ్ళో నాకే తెలియట్లేదు. ఎవరో స్టూడెంట్స్ లా ఉన్నారు. ఈ కాలంలో స్టూడెంట్స్ ఎవరో కేడిగాళ్ళు ఎవరో మాకే అర్థం కావట్లేదు. పాపం చిన్నపిల్లలు లేపోయారా? అయినా మీ పని నేనెందుకు పాడు చేయడం లేండి. మళ్ళీ కలుస్తా. ఉంటా. బాయ్. ఏయ్, ఎవరు మంది? ఏ మూగోళ్ళ? ఏ 302. ఎస్ సార్. వీళ్ళు నోర్లిప్పి ఓపెన్ గా మాట్లాడేటట్లేరు. లోపలికి తీసుకెళ్లి ఓపెన్ చేసి చెక్ చేయండి. డ్రెస్ లోపల ఏమైనా ఉంటుందేమో. రండి. ఏ లే, నువ్వాగు. మీ ఆడపిల్లలు అడిగితే చెప్పరు. బాంబేమైనా దాచావా? అన్నీ పట్టుకుంటారా? ఎవర్రా మీరు? వీళ్ళకి అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్లా? కాదు సార్, మేమంతా హైదరాబాద్ నుంచి వస్తున్నాం. వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు సార్, మంచి స్టూడెంట్స్. స్టూడెంట్సా? మరి లాడ్జీలో ఎందుకు దొరికారు? మేమంతా టూర్ కు బయలుదేరాం సార్. వీళ్ళ పేరెంట్స్ నన్ను వీళ్ళకి బాడీ గార్డ్ గా పంపించారు సార్. అసలు వీళ్ళు స్టూడెంట్స్ అని ఏంటి నమ్మకం? రే, మీ ఐడి కార్డ్ చూపించండి రా. ఏ ఆగండి. ఏ కానిస్టేబుల్స్, సార్ వీళ్ళ పాకెట్స్ చెక్ చేయండి. ఎస్ సార్. సార్ ఐడెంటిటీ కార్డు డబ్బులు ఉన్నాయి సార్. ఎరా, కేసులు బుక్ చేయడానికి స్టూడెంట్స్ తప్ప ఇంకెవరు దొరకలేదా? చూడ్డానికి అమాయకుల్లా ఉన్నారు. ఇదిగో మీ ఐడెంటిటీ కార్డు. ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి. తీసుకో. రే, ఏంట్రా అలా చూస్తున్నావు? సార్ అది డబ్బులు. పోలీసుల పద్ధతుల గురించి వీళ్ళకి తెలియదు సార్. రేయ్, నోరు మూసుకొని వెళ్ళండి. మా డిఎస్పీ వచ్చే టైం అయింది. వెళ్ళండి. అలాగే అలాగే సార్. పదండి, పదండి. చెప్పిన మాట వినరు. ఎడవకండమ్మా. ఎవరైనా చూస్తే మేం ఏడిపించామనుకుని మమ్మల్ని ఉతుకుతారు. ఏంట్రా, దెబ్బలు బాగా తగిలాయా? నొప్పి పెడుతుందా? హాస్పిటల్కి వెళ్దామా? వద్దు బాబాయ్. ఎరా, పబ్లిక్ ప్లేస్ లో గంజా తాగుతూ చూసిన ప్రతి వాళ్ళని గంజా తాగమని ఎంకరేజ్ చేస్తారా? మహేష్, వాళ్ళని ఎందుకు కొడుతున్నావు? వాళ్ళు గంజాయి తాగడం నేను చూడలేదు. అడు చూడు. నాకు బాగా ఆకలిగా ఉంది. ఆకలేస్తుందా? అవునరా, మీతో వచ్చినప్పటి నుంచి, ఈ వాతావరణం చూసినప్పటి నుంచి నాకు డ్రగ్స్ అంటేనే ఇంట్రెస్ట్ పోయింది. ఇంత మంచి స్నేహంలో ఉన్న ఆనందం డ్రగ్స్ వల్ల ఎలా వస్తుందిరా? కాకపోతే నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఆ పోలీసులు నా బిడ్డలు మన దగ్గరున్న డబ్బులని నొక్కేశారు. ₹1 కూడా లేదు. ఎందుకు బాబాయ్? నా దగ్గర డబ్బులు ఉన్నాయిగా. ఎక్కడివిరా? ఇందాక భోజనం తీసుకోవడానికి వెళ్ళాం కదా, అక్కడ మిగిలాయి. అబ్బా, అయితే పదండ్రా, ప్లేట్లు విరగొడతాం.